జస్టిస్ కొండా మాధవరెడ్డి జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. శత జయంతికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి ధన్కడ్. రేపటి నుంచి ప్రజాపాలనకు దరఖాస్తుల స్వీకరణలు. 150 డివిజన్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించిన రొనాల్డ్ రాస్. పోలీసుల విచారణకు హాజరైన ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్. బీసీ అధికారులపై వేధింపులున్నాయన్న ఆర్ కృష్ణయ్య. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 6.86% పెరిగిన నేరాలు. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు. సిటీలో పెరిగిన చలి తీవ్రత, కనిష్ట స్థాయిలో టెంపరేచర్లు. బయటకు వచ్చేందుకు వణుకుతున్న జనం. సింగరేణి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇల్లందు, కొత్తగూడెంలో ఐఎన్టీయూసీ ఘన విజయం సాధించింది. బెల్లంపల్లి ఏరియాలో ఏఐటీయూసీ గెలుపొందింది. మిగతా చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. శ్రీరాంపూర్లో చివరి ఫలితం రానుంది. అత్యధిక ఓట్లు సాధించిన సంఘాన్ని గుర్తింపు పొందిన యూనియన్ గా ప్రకటించనున్నారు. ఐఎన్టీయూసీ 2 చోట్ల గెలవడంతో కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. సింగరేణి ఫలితాలపై మరిన్ని అప్డేట్స్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాల అప్డేట్స్ ఏంటి? సింగరేణి బొగ్గు గని కార్మికుల ఫలితాలు వెలువడినాయి. అయితే ఇప్పుడు ఇల్లందు ఫలితం చూసుకున్నట్లయితే ముందుగా 614 ఓట్లకు గాను 604 ఓట్లు పోలవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు 46 ఓట్ల మెజార్టీతో ఇప్పుడు ఐఎన్టీయూసీ గెలుపొందడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా ఐఎన్టీయూసీ శ్రేణులు అందరూ కూడా విజయాన్ని ఆనందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ విజయం అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. అందరూ సంబరాల్లో మునిగి తేలుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కార్పొరేట్లో, కొత్తగూడెం కార్పొరేట్లో కూడా ఐఎన్టీయూసీ విజయ దుందుబి మోగించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఒక చర్చించదగిన విషయం ఏంటంటే ఇక్కడ టీబీజీ కేసు 2 చోట్ల కూడా గతంలో విజయ దుందుబి మోగించింది. కానీ గతంలో ఈసారికి పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఇల్లందు ప్రాంతంలో వచ్చేసి కేవలం 1 ఓటు మాత్రమే టీబీజీ కేసుకు వచ్చింది. అదేవిధంగా కార్పొరేట్లో చూసుకున్నట్లయితే అక్కడ 32 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా మణుగూరు లాంటి ప్రాంతంలో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. అదేవిధంగా సత్తుపల్లికి సంబంధించింది కూడా ఇంకా పూర్తిగా రాలేదు. అయితే దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లో లేట్ నైట్ అయినా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఏఐటీయూసీ చాలా బలంగా ఉంది. గతంలో 3 సార్లు గెలుపొందింది. అయితే ఐఎన్టీయూసీ కేవలం చరిత్రలో చూసుకున్నట్లయితే ఒక్కసారి మాత్రమే గెలుపొందింది. టీబీజీకేఎస్ 2 సార్లు గెలుపొందింది. అయితే ఈసారి టీబీజీకేఎస్ పొత్తులో లేకపోవడంతో కేవలం ఒంటరిగా బరిలో దిగటంతో కనీసం అసలు పోటీ చేస్తుంది చేయదు అని చెప్పేసి అనుమానాల మధ్యన అది పోటీలో ఉన్న కారణంగా ఈసారి ట్రయాంగిల్ పోరులో ఖచ్చితంగా ఏఐటీయూసీ గెలుస్తుందని చెప్పేసి ఏఐటీయూసీ శ్రేణులందరూ కూడా భావించారు. కానీ ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏఐటీయూసీ 2nd ప్లేస్లో ఉంది. అయితే ప్రస్తుతం ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు ఇక్కడ ఎన్నికవుతారనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇల్లందు అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేట్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇద్దరు కూడా ఐఎన్టీయూసీ శ్రేణులు గెలుపొందడంతో అక్కడ ఉన్న కార్మికులందరూ కూడా ఆనందోత్సవాల్లో ఉన్నారు. అక్కడ సంబరాలు కూడా చేసుకున్న, టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా టీబీజీ కేసుకు సంబంధించిన నాయకులు మొన్నటి వరకు కూడా ఐఎన్టీయూసీలు చేరుతున్నా కూడా వాళ్ళు వద్దు అని చెప్పేసి అడ్డుకోవడం జరిగింది. ఇల్లందు లాంటి ప్రాంతంలో ఖచ్చితంగా టీబీజీ కేసుకు సంబంధించిన నాయకులను కానివ్వండి, కార్యకర్తలను కానివ్వండి పార్టీలకు ఆహ్వానించలేదు. మొన్నటి వరకు టీబీజీ కేసును బలోపేతం చేయడం కోసం, టీఆర్ఎస్ను బలోపేతం చేయడం కోసం వీళ్ళు బాగా కృషి చేశారు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలకు ఆహ్వానించేది లేదని చెప్పేసి భావించారు. కానీ అయినా కానీ టీబీజీ కేసు తమ ఓట్లు తమ వేసుకోలేదన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే టీబీజీ కేసుకు సంబంధించిన ఓట్లన్నీ కూడా ఐఎన్టీయూసీకి మళ్ళినట్టుగా స్పష్టం అవుతా ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు చర్చించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే ఇక్కడ బిఎంఎస్ ఆ కార్పొరేట్లో బిఎంఎస్ వచ్చేసి 2nd ప్లేస్లో ఉంది. 2nd ప్లేస్లో ఉండటానికి కారణం అక్కడ ఏఐటీయూసీ 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. అయితే అసలు గతంలో ఎప్పుడు కూడా కనీస పోటీలో లేని బిఎంఎస్ ఇప్పుడు 2nd ప్లేస్కి వచ్చింది. ఏఐటీయూసీ గతంలో చూస్తే పోటీ తీవ్రంగా ఇచ్చేది, నెక్ బై నెక్ ఉండేది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏఐటీయూసీ అసలు ఒక 5-10 ఓట్ల తేడాతో మాత్రమే ఉండేది.
ఉండేది, కానీ అలాంటిది ఇప్పుడు థర్డ్ ప్లేస్కు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇల్లందులో సెకండ్ ప్లేస్లో ఏఐటీయూసీ ఉంది, అదేవిధంగా కార్పొరేట్లో మాత్రం మూడో ప్లేస్లో ఉంది. అసలు టీబీజీకేఎస్ కనీసం నామమాత్రమైన పోటీ కూడా ఇవ్వలేకపోయింది, కేవలం 32 ఓట్లు మాత్రమే సాధించగలిగింది. గతంలో చూస్తే ఇక్కడ విజయదుందువి మోగించి ఇక్కడ తమ యొక్క పార్టీ ఉనికిని కాపాడటం కోసం విశ్వ ప్రయత్నాలు చేసి గతంలో గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవిత అనేక రకాల ప్రచారాలు నిర్వహించి అనేక రకాల హామీల్ని గుప్పించారు. ఇక్కడ అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి ఇక్కడ ప్రచారం చేసి గెలిపించిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారి కనీసం వాళ్ళు ఎవరు కూడా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు రావలేదు. కొంతమంది మేము పోటీలో లేమని చెప్తున్నారు, కొంతమంది మేము పోటీలో ఉన్నామని చెప్తున్నారు. ఏం చేయాలో తెలియక ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా చాలా కన్ఫ్యూజ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే టీబీజీ కేసుకు సంబంధించిన కార్మికులు ఏఐటీయూసీతో అనుబంధంగా ఉండి వాళ్ళ ఓటు మరలుతుందని చెప్పేసి అందరు భావించారు, కానీ టీబీజీ కేసు ఓటు అంతా కూడా ఐఎన్టీయూసీకి మళ్ళినట్టు చాలా స్పష్టం అవుతా ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తే అన్ని చోట్ల కూడా ఐఎన్టీయూసీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఉదయం 9 గంటల తర్వాత ఒక్కసారిగా పోలింగ్ అనేది చాలా భారీగా పెరిగింది. దాని తర్వాత 2 గంటల తర్వాత షిఫ్ట్ మారిన తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా భారీగా పోలింగ్ అనేది నమోదైంది. అదేవిధంగా ఎక్కువగా పోలింగ్ నమోదవుతున్న కొద్దీ ఐఎన్టీయూసీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. అయితే ఒకవేళ పోలింగ్ ప్రక్రియ తగ్గినట్లయితే ఖచ్చితంగా ఏఐటీయూసీ గెలుపొందుతుందని చెప్పేసి భావించారు. అనేక మంది విశ్లేషకులు కూడా దాన్నే భావించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఖచ్చితంగా పోలింగ్ పెరిగింది కాబట్టి ఈసారి ప్రభావితం, అంటే అనేక మంది కార్మికులు చాలా ఉత్సాహంతో ఓటు వేశారు. అంటే దీనికి ఖచ్చితంగా మొన్న ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి ఇప్పుడు అధికారం చేపడుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ముందు ఉన్న నేపథ్యంలో ఓటింగ్ పెరిగింది, అంటే ఖచ్చితంగా ఐఎన్టీయూసీకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరు భావించినట్టుగానే ఇప్పుడు ప్రస్తుతం అదే ఫీలర్ అయితే కొనసాగుతూ ఉంది. అయితే ప్రస్తుతం 2 చోట్ల ఐఎన్టీయూసీ గెలుపు ఖరారు చేసుకుంది, మరో 2 చోట్ల కూడా గెలుపు ఖరారయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే మణుగూరుకు సంబంధించిన రిజల్ట్ కాస్త లేటుగా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇల్లందు అదేవిధంగా కార్పొరేట్ అయిపోయింది. అయితే కొత్తగూడెం ఏరియా అదేవిధంగా మణుగూరుకు సంబంధించిన రిజల్ట్ రావాల్సి ఉంది. అయితే ఇనిషియల్ సంబంధించిన రిజల్ట్ అదేవిధంగా ఫైనల్ రిజల్ట్ 2 రౌండ్లు మాత్రమే ఇక్కడ ఉంది. అయితే ఇనిషియల్ అంటే మొత్తం కట్టలు కట్టిన తర్వాత వాటిని డివైడ్ చేసి ఏ యూనియన్కి ఎన్ని వచ్చాయని చెప్పేసి తెలిపే ప్రక్రియ జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే మొత్తం ఎన్ని కౌంట్ అయ్యాయని చెప్పేసి తెలిపే ప్రక్రియని ఫైనల్ రిజల్ట్ అని చెప్పేసి అంటారు. ఆ ఫైనల్ రిజల్ట్ కోసం కూడా అందరు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏఐటీయూసీ అదేవిధంగా ఐఎన్టీయూసీ ఇరు కార్మిక సంఘాలు కూడా తమ యొక్క తాము గెలిస్తే ఆనందోత్సవాల్లో ఉండాలని చెప్పేసి సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ చాలా పోటాపోటీగా ఇక్కడ ప్రచారాలు నిర్వహించారు. అదేవిధంగా తామంటే తాము గెలుస్తామని చెప్పేసి ఇక్కడ ధీమాను కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐఎన్టీయూసీ గెలుపొందడంతో ఏఐటీయూసీ శ్రేణులంతా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఐఎన్టీయూసీ చాలా ఉత్సాహంగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా చాలా కాలమైంది వాళ్ళు ఐఎన్టీయూసీ సభ్యులు అధికారంలోకి రాక వాళ్ళు గుర్తింపు సంఘం ఎన్నికలు గెలుపొందగా. అయితే ఈ నేపథ్యంలో ఐఎన్టీయూసీ గెలుపొందడంతో సుదీర్ఘకాలంగా ఐఎన్టీయూసీని అంటిపెట్టుకోనున్న కార్మిక నాయకులు అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహాన్ని కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంబరంలో మునిగి తేలుతున్నారు. ప్రత్యేకించి ఐఎన్టీయూసీలో అయితే కోల్డ్ బెల్ట్ ఏరియాలో అదే సత్తుపల్లి కానివ్వండి, అటు కొత్తగూడెం కానివ్వండి, పినపాక అదేవిధంగా ఇల్లందు లాంటి ప్రాంతాలు అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు గెలుపొందారు. అదే దాంట్లో భాగంగా కొత్తగూడెం చూసుకున్నట్లయితే సిపిఐకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. అయితే ఇక్కడ ఏఐటీయూసీ ఖచ్చితంగా కార్పొరేట్లో కానివ్వండి, కొత్తగూడెం ఏరియాలో కానివ్వండి ఏఐటీయూసీ తన బలాన్ని ప్రదర్శిస్తుందని చెప్పేసి భావించారు. కానీ దాన్ని అనుకున్న దానికంటే కూడా వ్యతిరేక ఛాయలు ఇక్కడ ఏర్పడ్డాయి. దాంతో ఇక్కడ కొంత ఏఐటీయూసీ శ్రేణులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఏఐటీయూసీ కార్మికులు గెలుపొందాలని చెప్పేసి అనేక మంది భావించారు. అయితే టీబీజీకేఎస్కి సంబంధించిన ఓట్లు ఖచ్చితంగా ఐఎన్టీయూసీకి సెటిల్ అయినట్టుగా బదలాయింపు జరిగినట్టుగా చాలా స్పష్టం అవుతా ఉంది. అయితే దాంతో ఈరోజు ఐఎన్టీయూసీ చాలా విజయదుందువి మోగినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన క్రెడిట్ అనేది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికే దక్కుతుందని చెప్పేసి కార్మిక శ్రేణులందరూ కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా కోల్ బెల్ట్ ఏరియా పైన అంటే ఇక్కడ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా
జిల్లా వ్యాప్తంగా ఉన్న 4 మైన్స్ వద్ద కూడా ఎక్కువగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ప్రభావితం చూపారు. అనేక సార్లు అక్కడ పర్యటనలు చేశారు. పర్యటన చేయడంతో పాటు అక్కడ ఉన్న కార్మికులను ఆకట్టుకోవడంలో కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే హామీల్లో కానివ్వండి, ఎక్కువగా వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత ఎన్నికల బరిలోకి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. అయితే చివరి నిమిషం వరకు కూడా టీబీజీ కేసు వాళ్ళు ఈ ఎన్నిక జరగొద్దని చెప్పేసి భావించారు. ఎందుకంటే రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఈ టీబీజీ కేసు ఒకవేళ ఇప్పుడు విఫలం చెందినట్లయితే ఇక్కడ ఈసారి ఈ ఎన్నికల్లో కూడా ఓడిపోయినట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి భావించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఈ ఎన్నిక రావటం బీఆర్ఎస్ కు చాలా మరింత ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పేసి భావించారు. కానీ పోటీ చేయకపోతే తమ యొక్క ఉనికిని పూర్తిగా కోల్పోతామని చెప్పేసి పోటీ ఉందని చెప్పేసి చెప్పారు. కానీ కనీసం వాళ్ళు ఉనికిని చాటుకోలేకపోయారు. మొత్తంగా చూస్తే ఐఎన్టీయూసీ హవా అనేది కొనసాగుతున్నట్టు తెలుస్తా ఉంది. అపర్ణ, థ్యాంక్ యూ ఖదీర్. సింగరేణి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇల్లందు, కొత్తగూడెంలో ఐఎన్టీయూసీ ఘన విజయం సాధించింది. బెల్లంపల్లి ఏరియాలో ఏఐటీయూసీ గెలుపొందింది. మిగతా చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. శ్రీరాంపూర్లో చివరి ఫలితం రానుంది. అత్యధిక ఓట్లు సాధించిన సంఘాన్ని గుర్తింపు పొందిన యూనియన్ గా ప్రకటించనున్నారు. ఐఎన్టీయూసీ 2 చోట్ల గెలవడంతో కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. సింగరేణి ఎన్నికల కౌంటింగ్ పై మరింత సమాచారం రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఓటు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, మందమరి, శ్రీరాంపూర్ డివిజన్లో గుర్తింపు కార్మిక సంఘానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే అనుకున్న సమయానికి కాకుండా కాస్త ఆలస్యంగా కౌంటింగ్ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే బెండల్స్ కట్టడం పూర్తయిపోయి ఇప్పుడిప్పుడే కౌంటింగ్ చేస్తున్నారు. అయితే తక్కువ ఓట్లు ఉన్నటువంటి బెల్లంపల్లి డివిజన్లో మాత్రము కంప్లీట్గా కౌంటింగ్ పూర్తయిపోయింది. అక్కడ 926 ఓట్లు కార్మికులు పోలయ్యాయి. అక్కడ సిపిఐ అనుబంధ సంస్థ ఉన్నటువంటి ఏఐటీయూసీ ఐఎన్టీయూసీపై 123 ఓట్లతో అక్కడ గెలుపొందింది. ప్రస్తుతం మనము ప్రతి సెంటర్ వద్ద కూడా చాలా కోలాహలం నెలకొంది. మనము మంచిర్యాల మందమరి డివిజన్ సంబంధించినటువంటి సిఆర్ క్లబ్ వద్ద కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కార్మిక సంఘాలు, పోటీలో ఉన్నటువంటి కార్మిక సంఘాలందరూ కూడా తమ యొక్క గెలుపుపై ఎంతో ధీమాతోటి కౌంటింగ్ సెంటర్ల వద్ద వచ్చి ఉన్నాయి. చాలా కోలాహలము, చాలా హడావుడి కనిపిస్తుంది. వివిధ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, కార్మికులు కూడా కౌంటింగ్ సెంటర్ వద్ద కనపరుస్తున్నారు. చాలా సంబరపడుతున్నారు. ఎందుకంటే పోటీ చేసినటువంటి యూనియన్స్ గెలుపుపై తమకు తాము ఎంతో ఆశతోటి, ధీమాతో ఉన్నారు. ప్రధానంగా పోటీ అటు ఐఎన్టీయూసీ, ఇటు ఏఐటీసీ మధ్యన ప్రధానంగా పోటీ జరుగుతుంది. ఇటువైపు చూస్తే వీళ్ళందరూ కూడా ఏఐటీసీకి సంబంధించినటువంటి యూనియన్ నాయకులు ఉన్నారు, అటు ఐఎన్టీయూసీ ఉన్నారు. ఇటు ఐఎన్టీయూసీది కాంగ్రెస్ పార్టీకి రిలేటెడ్ అయినటువంటి యూనియన్, ఐఎన్టీయూసీ ఏఐటీసీ మధ్యనే పెద్ద ఎత్తున కూడా హోరాహోరీగా పోటీ నెలకొంది. వీళ్ళు ఐఎన్టీయూసీకి సంబంధించినటువంటి లీడర్కి ఐఎన్టీయూసీ కార్యాలయం ఉంది. ఐఎన్టీ సంబంధించినటువంటి లీడర్స్ పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించున్న లీడర్లు ఉన్నారు. అటుపోతే మనకు ఏఐటీసీకి సంబంధించినటువంటి లీడర్లు, నాయకులు కూడా అక్కడ పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. చాలా కోలాహలం, చాలా పండుగ వాతావరణం కూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా తమ యూనియన్కు అనుగుణంగా, తమ కార్మిక సంఘానికి అనుగుణంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నారు. పోటాపోటీగా, హోరాహోరీగా ఇక్కడ మనకు చూస్తున్నాము, విజువల్స్ లో చూస్తున్నాము. ఎంత హడావుడి, ఎంత కోలాహలము కనిపిస్తుందో. చాలా ఉత్సాహంగా, చాలా ఎంతో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇరు వర్గాలను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు కూడా బందోబస్తు కూడా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. చాలా ఉత్సాహపడుతున్నారు. ఎందుకంటే పోటాపోటీగా మా యూనియన్ గెలుస్తుంది, మా యూనియన్ గెలుస్తుంది అనేటువంటి పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ మధ్యన హోరాహోరీగా పోరు ఇక్కడ నిలుస్తుంది. చాలా పోటాపోటీగా కూడా నడుస్తుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం కూడా చూస్తే అదే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 యూనియన్స్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈసారి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను తీసుకున్నాయి. ఇటు మన విజువల్స్ ఉంటే పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలను
నిర్వహించడానికి వారిని అదుపులోకి తీసుకోవడానికి పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే కార్మికులు చాలా ఆవేశపరులు. ఒకవేళ ఓడిపోయిన వాళ్ళు బాధలో ఉంటారు, గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉంటారు ఉద్దేశంతో వారి మధ్యన కూడా గొడవలు జరిగే సందర్భాలు గతంలో ఉన్నాయి. కాబట్టి అలాంటి సందర్భాలు ఈసారి జరగకుండా ఉండడానికి భారీ ఎత్తున బందోబస్తులు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండడానికి పోలీసు బందోబస్తు కూడా బాగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలా క్రియాశీలకంగా ఈసారి ఎన్నికలు నాటు రాజకీయ పార్టీలు కూడా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఐఎన్టీసీ యూనియన్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి. అటు గోదావరి కానీ RG1, RG2, RG3లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొని చాలా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. యూనియన్లు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉన్నాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద చాలా డిస్టర్బెన్స్ మనకు నెలకొని ఉంది. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ నెలకొని ఉంది. దాన్ని నిర్వహించడానికి పోలీసులు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కౌంటింగ్ చాలా స్లోగా జరుగుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా బెండల్స్ ఫస్ట్ కట్టాలి. బెండల్స్ కట్టిన తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఎందుకంటే 5,000 మందికి ఓటర్లు ఉంటే 5 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 15 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. చాలా చోట్ల కూడా 4,000 మంది 5,000 మంది కార్మికులు ఉన్నారు. దానికి సంబంధించిన టేబుల్స్ దాన్ని ఏర్పాటు చేశారు. ఇక అటు చూసుకుంటే మనకు శ్రీరాంపూర్ పెద్ద డివిజన్, శ్రీరాంపూర్లో 9,400 కార్మికులకు 8,491 ఓట్లు పోలయ్యాయి. అక్కడ 9 టేబుల్స్ ఉంటాయి. ఇప్పటి వరకు కూడా తక్కువ మంది కార్మికులు ఎక్కడైతే ఉంటారో అటు బెల్లంపల్లిలో 900 ఓట్లు. సో ఇల్లందు కూడా తక్కువ ఉంది, అక్కడ తక్కువ ఓట్లు కాబట్టి తొందరగా అది రిజల్ట్స్ వచ్చింది. ఇవి ఎందుకంటే 4,000, 5,000, 6,000కు పైగా ఉన్నాయి కాబట్టి వారికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎక్కువ రావడానికి టైం పడుతుంది. దాదాపు 12 దాటితే కానీ రిజల్ట్స్ వచ్చే అవకాశం మనకు కనిపించడం లేదు. 11, 12 గంటల మధ్యలో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దానికోసం అధికారులు కూడా కొంచెం స్పీడప్ కూడా చేయాలని ఏజెంట్లు కూడా అంటున్నారు. యూనియన్ నాయకులు కూడా అదే చెప్తున్నారు. ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. చాలా చోట్ల కూడా కౌంటింగ్ సెంటర్ల వద్ద మాత్రము యూనియన్ సంబంధించినటువంటి నాయకులు, అటు కార్మికులు, ఆ యూనియన్కి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు. చాలా హోరాహోరీగా కూడా వారి యొక్క నినాదాలు చేస్తున్నారు. ప్రత్యర్థికి ఒకవైపు గెలిచామని ఉద్దేశంతో ఒకవైపు మనం చూస్తున్నాము. ఇప్పటికే సంబరాలు కూడా చేసుకుంటున్నారు. సంబరాలు కూడా యూనియన్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే తమ యూనియన్ గెలిచిందన్నటువంటి ఆశతోటి ధీమాతోటి ఉన్నటువంటి యూనియన్లు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. బందవర్లు ఇప్పటి వరకు ఒక రౌండ్కు సంబంధించినటువంటిది రిజల్ట్ కూడా ఇప్పటివరకు ఎక్కడ రాలేదు. ఏ యూనియన్కి ఎంత ఆధిక్యం వచ్చింది కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. అయినప్పటికీ కూడా తమ యూనియన్ గెలుస్తున్న ఉద్దేశంతో సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా ఇదే ఉంది. కొన్ని యూనియన్స్ అయితే సాయంత్రం నుంచే కూడా సంబరాలు చేసుకున్నాయి. కౌంటింగ్ చాలా ప్రశాంతంగానే జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా బలగాలు ఎక్కువనే మోహరించి ఉన్నాయి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కౌంటింగ్ జరుగుతుంది. ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. సెంట్రల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో జరుగుతుంది. ఏ యూనియన్కి అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో, కార్మికులు ఏ యూనియన్కు ఎక్కువ ఓట్లు వేసి గెలిపిస్తారో ఆ యూనియన్ రికగ్నైజ్ యూనియన్గా ఉంటుంది. గుర్తింపు సంఘం యూనియన్గా ఆ యూనియన్ ఉంటుంది. మిగతాది ప్రాతినిధ్య సంఘాలుగా ఉంటున్నాయి. ఇదే మన్నమరి సిఆర్ క్లబ్ నుంచి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రాజు. గ్రూప్ 2 పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన ఎగ్జామ్స్ ను పోస్ట్పోన్ చేస్తున్నట్టు ప్రకటించింది టీఎస్పీఎస్సీ. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మరిన్ని డీటెయిల్స్ విజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విజయ్, గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్ష 3 సార్లు వాయిదా పడ్డది. వాస్తవానికి
గత సంవత్సరం డిసెంబర్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తము 783 పోస్టులకు గత సంవత్సరం డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే గతంలో ఆగస్టు 29, 30 తేదీలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. సో అప్పుడు అభ్యర్థులు పరీక్షకు గ్యాప్ లేదు, పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆందోళన చేసిన తరుణంలో నవంబర్ 2, 3 తేదీలకు మళ్ళీ పరీక్షలను మార్చింది. అయితే నవంబర్ లో ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో సో ఇప్పుడు వచ్చే జనవరిలో 6, 7 తేదీన గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ చెప్పింది. కానీ ఇంతట్లోనే ఎన్నికలు అయిపోవడము, టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు సభ్యులు 3 రాజీనామాలు చేయడము, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, సో ఈ తరుణంలో మళ్ళీ గ్రూప్ 2 వాయిదా వేస్తున్నట్టు ఇందాకనే టీఎస్పీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించడం జరిగింది. అయితే వాస్తవానికి కొత్త బాడీ ఇప్పుడు ఏదైతే చైర్మన్ లేరు, అదేవిధంగా సభ్యులు కూడా ఇంకా ఇద్దరే ఉన్నారు, 3 సభ్యులు రాజీనామా చేయడంతో సో కొత్త చైర్మన్ మళ్ళీ కొత్త కమిషన్ సభ్యులు వచ్చిన తర్వాత గ్రూప్ 2 నిర్వహిస్తామని చెప్పి కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తము ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే గ్రూప్ 2కు 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సో మరొక డేట్ కు సంబంధించి అంటే మనకున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు కూడా ఫిబ్రవరి లేదా మే ఈ టైంలో గ్రూప్ 2 నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 1 month లో కొత్తగా కమిషన్ ఏర్పాటు చేయడము, మళ్ళీ టీఎస్పీఎస్సీకి సంబంధించి గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఎగ్జామ్ నిర్వహణకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, సో ప్రస్తుత పరిస్థితులలో కమిషన్ పరిస్థితి ఏ రకంగా ఉంది, సో వీటన్నిటిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ చేస్తున్నారు. ఈ తరుణంలోనే గ్రూప్ 2 పరీక్ష, ఎందుకంటే ఇప్పుడు ఇంత షార్ట్ పీరియడ్ లో ఇటు చైర్మన్ లేకపోవడం, మళ్ళీ కమిషన్ సభ్యులు లేకపోవడం, కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సో పరీక్ష నిర్వహిస్తే కొన్ని ఇబ్బందులు తప్పవని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కమిషన్ కూడా భావించింది. సో ఈ తరుణంలోనే ఈ రోజు పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే రీషెడ్యూల్ కు సంబంధించినటువంటి తేదీలను కూడా ప్రకటిస్తామని చెప్పి కమిషన్ అధికారులు చెప్పడం జరిగింది. అయితే నిరుద్యోగులు మాత్రం ఒకటే కోరుతున్నారు, ఎందుకంటే గతంలో జరిగిన ఇబ్బందులు కానీ, గతంలో జరిగిన తప్పిదాలు జరగకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటు కొత్త చైర్మన్, కొత్త కమిషన్ ఏర్పాటు చేసి పారదర్శకంగా గ్రూప్ 2 కానీ ఇతర నోటిఫికేషన్ల పరీక్షలు నిర్వహించాలని చెప్పి నిరుద్యోగులు అయితే కోరుతున్నారు. సో మొత్తానికైతే ఈ రోజు గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు అఫీషియల్ గా టీఎస్పీఎస్సీ ప్రకటించడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, త్వరలోనే రీషెడ్యూల్ కు సంబంధించినటువంటి డేట్ ను కూడా ప్రకటిస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అపర్ణ. థ్యాంక్ యూ విజయ్. దివంగత జస్టిస్ కొండా మాధవరెడ్డి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. న్యాయరంగంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. గగన్ మహల్లోని ఏవీ కాలేజీలోని జస్టిస్ కొండా మాధవరెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన గౌరవార్థం ప్రత్యేక పోస్టల్ కవర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ కుమార్ ఆరాధే, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. Justice Reddy's life and contributions have left an indelible mark on our nation. Born on October 21st, 1923, embarked on a journey in the field of law that was defined by unwavering dedication and commitment. He went on to serve as founder chairman of Central Administrative Tribunal as well as senior advocate at the Honorable Supreme Court. He also served as governor of Maharashtra. Beyond his legal acumen, Justice Reddy was respected jurist known for his unbiased judgments, service to the deprived section of the society, especially to the youth, women, students through various initiatives. May this postal cover serve as the symbol of our gratitude, a token that ensures his legacy which is not forgotten. I did not have the good fortune of having ever met him or even seen the legendary figure, late Justice Kunda Madhav Reddy, but I can claim to know of him and know of him well. Contemplative, reasonable and fair with an innate sense of justice and thorough with his facts and law. He was ever open to the other point of view, something we all need to imbibe. The central message of late Justice
Konda Madhav Reddy's life was inclusive society. We must live the values and create values. He lived what he believed in and founded several educational, social, and cultural organizations. He demonstrated how to exercise position and power without being influenced by them. He maintained his detachment to power but continued to help whoever approached him, and he did this being humble and courteous. This is his extraordinary quality that elevated him above normal human standards. ప్రజల వద్దకే పాలన వెళ్లాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశమన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పనితనాన్ని బట్టే ప్రమోషన్లు ఉంటాయన్నారు. తాము పాలకులం కాదు, సేవకులమంటున్న మంత్రి కొండా సురేఖతో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ప్రజాపాలన పైన సమీక్ష ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన అధికారులతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారు సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. దీనిపైన అధికారులకు సూచన చేశారు. రేపటి నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమం పైన మేడం చెప్పండి, అంటే ఎట్లా ఉంది, ఆ ఏర్పాట్లన్నీ పూర్తయినా ఎట్లా చేయబోతున్నారు? వాళ్ళు మొత్తం ఆఫీసర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి. వాళ్ళకి ట్రైనింగ్ కూడా పూర్తయింది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది. కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు. ఎక్కడ కూడా తోపులాట కానీ ఇబ్బందులు కానీ కొనసాగకుండా. ఇంకొకటి ఏంటంటే అందరికీ కూడా ఒక డౌట్ ఉంటుంది, ఇప్పుడు మా అప్లికేషన్ తీసుకోలేదు మళ్ళీ మాది ఎట్లా అనేటువంటి భయం అవసరం లేదు. ఇది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. నిరంతరంగా ఎంక్వైరీలు జరుగుతూనే ఉంటే అర్హులైన వాళ్ళందరికీ కూడా మీరు కోరుకున్న సమస్యలు తీరే వరకు కూడా ఈ ప్రభుత్వం ముందుకొస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా నిదానంగా మీ యొక్క అప్లికేషన్లను ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. రేషన్ కార్డుల సమస్య వచ్చిందంటే దానిపైన ఎట్లా కన్ఫ్యూజన్? ఇప్పుడు 28 నుంచి రేషన్ కార్డ్స్ సబ్మిషన్ అంటే ఇందులో కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు టిక్ పెట్టుకుంటారు. మళ్ళీ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఎవరిది వాళ్ళు స్ప్లిట్ చేసి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు తర్వాత మళ్ళీ వాళ్ళు సపరేట్ అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కూడా వాళ్ళ అప్లికేషన్ కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి ఇండిపెండెంట్ రేషన్ కార్డు వచ్చినాక కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు, అక్కడెక్కడ ప్రాబ్లం లేదు. కాబట్టి అందరి కుటుంబంలో ఉన్నటువంటి అందరి సమస్యలను కూడా క్రోడీకరించే ఈ అప్లికేషన్ రూపొందించడం జరిగింది. అందరి ఆధార్ డేటా కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. అంటే ఆ సమస్య ఆ కుటుంబానికి సంబంధించిన సమస్యగా గుర్తించి అందులో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నిటి కూడా ఒకటే ప్రొఫార్మాలో వచ్చే విధంగా ప్రొఫార్మా రూపొందించడం జరిగింది. ఒకే అప్లికేషన్లో అంటే ఒక ఇంట్లో 2-3 బెనిఫిషియర్స్ ఉన్నప్పుడు వాళ్ళందరిది ఒకే టిక్తోని కన్ఫ్యూజన్ కావని వాటిని ఎట్లా క్లారిటీ? అది మళ్ళీ ఎంక్వైరీకి వెళ్తారు కదా. ఇప్పుడు డేటా అప్లోడ్ చేసినాక మళ్ళీ అధికారులు గ్రామాల్లోకి ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళ అర్హులు కారా, అర్హులైతే వీళ్ళకి ఎంతమందికి ఏ అర్హత ఉంది, ఇండ్లకి ఎవరికి అర్హత ఉంది, పెన్షన్స్కి ఎవరికి అర్హత ఉంది, రేషన్ కార్డ్స్కి ఎవరికి అర్హత ఉంది, దాన్ని మళ్ళీ డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రభుత్వ దృష్టికి వస్తుంది. అప్పుడు ప్రభుత్వం మంజూరీ కార్యక్రమం చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా అంటే మీతో ఎమ్మెల్యేలు మాడుతున్నారు రేషన్ కార్డుల విషయం, దాన్ని అదే ఆయన ఏం అడిగాడు, ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తారా అని అడిగారు. మరి రేషన్ కార్డు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇట్లా ఇచ్చారు అని నేను అడిగాను. అంటే మీరు అనర్హత ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారన్నట్టే కదా. మళ్ళీ ఆయన సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు, కానీ అది తప్పు. ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హులైన వాళ్ళకు రాలేదు. ఈరోజు మేము హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉంటాము. మా పక్కనే బోరబండ అన్నటువంటి ఒక దాంట్లో ఉంటుంది. దాంట్లో 500-600 ఇండ్లు ఉంటాయి. అందులో ఒకసారి మీరు వెళ్ళి చూడండి, అన్ని కార్ పార్కింగ్లే ఉంటాయి. కార్ పార్కింగ్ చేస్తారు వాళ్ళు. లోపల టైల్స్ వేసి షెల్ఫ్లు కట్టి ఒక్కొక్క ఇల్లును 10,000 రూపాయలకు ఈరోజు రెంట్కి ఇచ్చుకుంటా ఉన్నారు. అంటే నిరుపేదలకి ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళ నాయకులు ఇవ్వడం వలన ఈరోజు మిస్యూజ్ అయినాయి. 100% డబుల్ బెడ్రూమ్ ఇల్లు మిస్యూజ్ అయినాయి. అందుకే వాళ్ళు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మరి దాని మీద ఏం చర్య తీసుకుంటారో నాకైతే తెలియదు, కానీ 100% డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగింది. రేపు ఒకటేసారి అప్లికేషన్ల కోసం గ్రామీణ జనమంతా కూడా ఒకేసారి ఊళ్ళలోకి వెళ్ళడం కావచ్చు, ఇట్లాంటి దానికోసం ప్రత్యేకంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? పోలీసు ఉంటారు, అందరూ సిబ్బంది ఉంటారు. మేము మొబైల్ హెల్త్ టీంను కూడా పెట్టమని చెప్తున్నాము. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుని వెంటనే వాళ్ళను పిలుచుకొని అంబులెన్స్కి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. క్రౌడ్ ఒకరి మీద ఒకరు పడకుండా అక్కడ వాళ్ళు సెక్యూరిటీ పెంచడం జరుగుతుంది. ఇతర ప్రాంతాల్లో వలసలు వెళ్ళిన వారు కూడా రేపు వచ్చి అప్లికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు వచ్చి పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు. పెట్టుకుంటేనే మంచిది కదా. ఎక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు అక్కడ పెట్టుకుంటేనే వాళ్ళకి రేపు ఏదైనా కూడా కావాలన్నప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం నుంచి సహాయం అందే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ఊళ్ళలోకి రావడంతో గతంలో ఇట్లా మేము అందుకే పదే చెప్తున్నాం కదా, ఒక్క రోజుతో ఆగిపోయేది కాదు, కంటిన్యూస్ ప్రాసెస్. మీరు అప్లికేషన్ పెడతానే ఉండొచ్చు. ఈ 8 తారీఖు వరకు పెట్టాల్సిన అవసరం లేదు, కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా తొందరపడొద్దని విజ్ఞప్తి చేస్తాం. అప్లికేషన్లు రేపు ఒక రోజు కాకుండా కంటిన్యూస్గా తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామంటూ కూడా మంత్రి చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీసీ న్యూస్, సంగారెడ్డి.
వెల్కమ్ బ్యాక్. రాచకొండ కమిషనరేట్ వార్షిక క్రైమ్ రిపోర్ట్ను విడుదల చేశారు సిపి సుధీర్ బాబు. గతేడాదితో పోలిస్తే ఈసారి నేరాలు పెరిగాయన్నారు. కానీ రేప్, చైన్ స్నాచింగ్ కేసులు తగ్గాయని చెప్పారు. న్యూ ఇయర్ వేడుకల్లో ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలని సూచించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈసారి క్రైమ్ రేట్ పెరిగింది. చిన్నారులపై లైంగిక దాడుల కేసులు, మర్డర్లు, కిడ్నాప్లు పెరగగా మహిళలపై రేప్లు, చైన్ స్నాచింగ్ కేసులు తగ్గాయి. ఇక 282 డ్రగ్స్ కేసులు నమోదవగా 698 మందిని అరెస్టు చేశామన్నారు పోలీసులు. రాచకొండ కమిషనరేట్ వార్షిక క్రైమ్ రిపోర్ట్ను రిలీజ్ చేశారు సిపి సుధీర్ బాబు. ఇక మహిళలపై నేరాలు 6.65% తగ్గాయన్నారు రాచకొండ కమిషనరేట్ సిపి సుధీర్ బాబు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు 58 నమోదవగా 163 మందిని అరెస్ట్ చేసి 6గురిపై పీడీ యాక్ట్ పెట్టినట్లు చెప్పారు. గేమింగ్ యాక్ట్ కింద 188 కేసులు నమోదవగా వాటిలో 972 మందిని అరెస్ట్ చేశామన్నారు సిపి. ఈ ఏడాది జరిగిన నేరాల్లో 5241 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయని చెప్పారు. కన్విక్షన్ రేట్ 62% పెరిగిందన్న సిపి 20 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడిందన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ టోటల్ 58 పీటా కేసెస్ మేము పట్టుకున్నాం. ట్రాఫికర్స్ను 85 ట్రాఫికర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. విక్టిమ్స్ 77 విక్టిమ్స్ను రెస్క్యూ చేయడం జరిగింది. అలానే 15 ఈ హౌసెస్ని, బ్రోతల్ హౌసెస్ని సీజ్ చేయడం జరిగింది. 289 కేసెస్ with significant quantity of drugs being seized and 704 accused have been arrested and 12 people detained in the PD Act. Different drugs lo chuste ganja 6560 kg ganja seize chesam, charas balls 5, charas powder 1150 grams ila different consumptions lo ఉన్నటువంటి narcotic drugs ని సీజ్ చేయడం జరిగింది. ఇక ఈసారి సైబర్ నేరాలు 25% పెరిగాయన్నారు సిపి సుధీర్ బాబు. సైబర్ క్రైమ్ కేసుల్లో 42 మంది అంతర్రాష్ట్ర, ఇంటర్నేషనల్ నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. సైబర్ నేరాల్లో నిందితుల బ్యాంకు ఖాతాలోని 89 లక్షల నగదును ఫ్రీజ్ చేసి బాధితులకు అప్పగించామన్నారు. ఆపరేషన్ స్మైల్ ద్వారా 64 మంది చిన్నారులు, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 136 మంది చిన్నారులను కాపాడినట్లు తెలిపారు సిపి సుధీర్ బాబు. ఇందులో 1796 పర్సన్స్ డ్యూరింగ్ డే అండ్ నైట్ డెకాయ్ ఆపరేషన్లో అప్రహెండ్ చేయడం జరిగింది. 634 పీపుల్ని కౌన్సిలింగ్ చేశాము. 231 ఎఫ్ఐఆర్స్ ఇష్యూ చేయడం జరిగింది. 558 పెట్టి కేసెస్ బుక్ చేయడం జరిగింది. 21 చైల్డ్ మ్యారేజ్ స్టాప్ చేయడం మీకు ఇందాక చెప్పాను. 730 మెట్రో డెకాయ్ ఆపరేషన్లో 730 మెట్రో డెకాయ్ ఆపరేషన్ చేసి 256 మిస్క్రియంట్స్ పట్టుకోవడం జరిగింది. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. లిక్కర్ తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఈసారి 16,594 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి 271 మందిని జైలుకు పంపి 2,900 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయించామని తెలిపారు సిపి సుధీర్ బాబు. ఈ ఏడాది 3,321 ప్రమాదాలు జరగ్గా 633 మంది మృతి చెందారన్నారు. అలాగే 3,205 మందికి గాయాలయ్యాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే 16% రోడ్డు ప్రమాద మరణాలు పెరిగాయన్నారు. సోషల్ మీడియాలో 8,758 కంప్లైంట్స్ రాగా 4,643 కేసులు పరిష్కరించామని సిపి సుధీర్ బాబు పేర్కొన్నారు. 90% of road accidents because of human error, individual errors. Under influence alcohol, is not wearing helmet, children is giving car to his son who is minor. Because these things accidents are occurring, we will focus case by case. Will ensure that further reduction takes place. Number of vehicles are going up every day in Hyderabad city. 1,300 new vehicles are getting registered. That means every 3 months 1 lakh new vehicles have been added. The population కన్నా ఎక్కువగా vehicles ఉంటున్నాయి. ఇవన్నీ కన్సర్న్స్ ఉన్నాయి. We will try to address that. పోలీసులు అవినీతికి పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు సిపి సుధీర్ బాబు. తనపై నమోదైన కేసుపై విచారణ కోసమే పోలీసుల ముందు హాజరయ్యానన్నారు ఐపీఎస్ నవీన్ కుమార్. తప్పుడు ఆరోపణలతో తనపై కేసు నమోదు చేశారని, త్వరలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ మ్యాటర్ ఆల్రెడీ కోర్టులో ఉందన్నారు. సివిల్ మ్యాటర్ పైన పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ రోజు వివరాల కోసం పిలవడంతో సమాచారమంతా ఇచ్చానన్నారు. 2020 నుంచి ఈ వివాదం నడుస్తుందని, లీగల్ గానే ముందుకు వెళ్తానని, రేపు అన్ని వివరాలు వెల్లడిస్తానని ఐపీఎస్ నవీన్ కుమార్ తెలిపారు.
ప్రభుత్వం ప్రకటించిన వాహనాల చలాన్ల డిస్కౌంట్లకు మంచి స్పందన వస్తుందంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. సాధారణ రోజులతో పోలిస్తే రాచకొండ కమిషనరేట్లో ఫైన్ల చెల్లింపుల సంఖ్య పెరిగిందన్నారు. మొదట్లో సైట్లు మొరాయించినప్పటికీ ప్రస్తుతం అలాంటి ఇబ్బందేమీ లేదన్నారు. ప్రతి ఒక్కరూ జరిమానాలపై ప్రకటించిన రాయితీని ఉపయోగించుకోవాలంటున్న రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులతో అజయ్ ఫేస్ టు ఫేస్. వాహనాలపైన ఉన్న చలాన్లకి డిస్కౌంట్ చేస్తూ అంటే కన్సెషన్ ఇస్తూ ఇప్పటికే ఒక ఆఫర్ ఇచ్చారు. సో దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి ఆ చలాన్ల రాయితీకి సంబంధించి అయితే డిస్కౌంట్ ఏ వాహనానికి ఎంత ఉంది, ఆ గైడ్ లైన్స్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏ విధంగా నడుస్తుంది అనేది మాట్లాడేందుకు మనతో పాటు రాచకొండ డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాసులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ డిస్కౌంట్ సంబంధించి గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి? మనకు ఇప్పటి వరకు అన్ని చలాన్లకు సంబంధించి 90% ఆర్టీసీ వెహికల్స్కు, 80% 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ ఉంటే 80%, 60% మిగతా 4 వీలర్స్కు లైట్ వెహికల్స్ కానీ అదర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ 60% డిస్కౌంట్ తోటి చలాన్స్ అనేది పే చేసుకోవచ్చు. నిన్నటి నుంచే ఇది అప్డేట్ అయింది. ఈ రోజు వరకు సుమారుగా ఒక 25,000 రాచకొండకు సంబంధించిన చలాన్లు క్లియర్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఒక రోజు అయిపోయింది, స్టార్ట్ అయ్యి, సో రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది? మీరు ఆన్లైన్ చూస్తున్నప్పుడు ప్రజలు ఆ చలాన్లు పే చేసే విధానం కావచ్చు, వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? పబ్లిక్లో చాలా చక్కటి రెస్పాన్స్ ఉంది. నిజంగా చెప్పాలంటే నిన్న అందరూ ఒకటేసారి పేమెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు సైట్ కూడా కొద్దిసేపు పనిచేయకుండా క్రాష్ అయినటువంటి రెస్పాన్స్ అనేది ఉంది. రోజు గతంలో అయితే ఒక 2,000, 3,000 వరకు చలాన్లు క్లియర్ అయ్యేటివి. నిన్న ఒక్క రోజే సగం ఒక 2-3 గంటలనే సుమారుగా 25,000 మంది రాచకొండకు సంబంధించిన వాళ్ళే చలాన్ అనేది పే చేసినారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్లు కొంతవరకు ఆ సైట్ మొరాయించడం వల్ల కొంతవరకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఆ ప్రాబ్లము రిపీట్ కాకుండా మీరు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? మొదటి రోజు కాబట్టి అట్లా ఉంది. ఆల్రెడీ ఐటీ వాళ్ళు కూడా దీని మీద బాగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉంది. పబ్లిక్ కూడా 10th వరకు ఉంది కాబట్టి ఒకవేళ ఈరోజు వాళ్ళు పే చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తర్వాత అయినా చేయొచ్చు. జనరల్గా బిజీ అవర్స్లో అందరూ ఒకటేసారి చేయడంతో 1-2 రోజులు అట్లా క్రాష్ కావడానికంటే ఎక్కువ సర్వర్ మొరాయించడానికి ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఇది స్ట్రీమ్లైన్ అవుతుంది. ఈరోజు కూడా స్ట్రీమ్లైన్ కావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్లు 10th వరకు అవకాశం ఇచ్చారు. సో అప్పటి వరకు ఒకవేళ పే చేయని వాళ్ళు ఉంటే మళ్ళీ డేట్ ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుందా? ఒకవేళ మెజారిటీ ఆఫ్ పీపుల్ పే చేయకపోతే ఈ 10th కాకుండా దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటుందా? ఇది లాస్ట్ రోజు అనేది డిసైడ్ అవుతుంది. మ్యాక్సిమం అందరూ క్లియర్ అయింది అనుకోండి 10th వరకే క్లోజ్ అవుతుంది. లేదు ఇంకా ఏదైనా ఎక్స్టెండ్ చేయాలని గవర్నమెంట్ అనేది నిర్ణయిస్తే డేట్ కూడా ఎక్స్టెండ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. నేను అనుకుంటున్నాను అందరూ క్లియర్ చేస్తారనే అనుకుంటున్నాను. ఎక్స్టెన్షన్కు అంత స్కోప్ లేదని అనుకుంటున్నాను. ఇప్పుడు గతంలో మనం చూసాం, గతంలో కూడా ఇలాంటి డిస్కౌంట్స్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు డిస్కౌంట్ చలాన్లకు సంబంధించి మళ్ళీ డిస్కౌంట్స్ పెట్టారు. సో మీరు ట్రాఫిక్ పోలీసుల తరఫున ప్రజలకు ఏం అపీల్ చేస్తారు? గతంలో ఎవరైతే పే చేయలేని వారు ఉంటారో ఇది చక్కటి అవకాశంగా తీసుకొని అందరూ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. దీనికోసం మేము చాలా వైడ్ పబ్లిసిటీ అనేది ఇచ్చినాము. టీవీల ద్వారా కానీ, సోషల్ మీడియా గ్రూప్ అయినటువంటి ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ వివిధ గ్రూపుల్లో మేము వీళ్ళకు పబ్లిక్ అవేర్నెస్ చేస్తున్నాం. పబ్లిక్ కూడా చాలామంది మొన్న కూడా దీని గురించి మాకు అడిగినారు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని. అది నిన్నటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అందరికీ తెలిసిపోయింది, కడతా ఉన్నారు. సో చలాన్ల డిస్కౌంట్ సంబంధించి ప్రజల నుండి స్పందన మంచిగా ఉంది. ఎందుకంటే ఒకటే రోజు దాదాపు ఊహించని విధంగా రాచకొండ కమిషనరేట్ లిమిట్స్లో పెద్ద ఎత్తున కూడా ప్రజలు చలాన్లు ఆఫర్ ఉంది కాబట్టి చలాన్లు ఆన్లైన్లో చెల్లించారని చెప్తున్నారు. సో పోలీసులు మాత్రము ముఖ్యంగా ఎవరైతే ఇంకా చలాన్లు పెండింగ్లో ఉన్నాయో ఇది మంచి అవకాశం కాబట్టి ఖచ్చితంగా 10వ తేదీ లోపు అందరూ కూడా ఈ చలాన్లు ఈ డిస్కౌంట్ సంబంధించి దీన్ని ఉపయోగించుకొని చలాన్లన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవాలి అనేది ట్రాఫిక్ పోలీసులు అప్పీల్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. రాజేంద్రనగర్లో భారీగా గంజాయి పట్టుబడింది. కారులో తరలిస్తున్న 80 కేజీల గంజాయిని సీజ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు ఓ ముఠా గంజాయిని తరలిస్తోంది. 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ బండి మాకు వెహికల్ చెకింగ్లో దొరికినప్పుడు దానికి డిక్కీ బండి డిక్కీలో కొంచెం మోడిఫికేషన్ చేసి టెయిల్ లైట్ నుంచి ఈ గాంజా ప్యాకెట్స్ ఒక 80 kgs ఆఫ్ గాంజా దాన్ని 58 ప్యాకెట్స్లో ఇన్సర్ట్ చేసి దిస్ ఇస్ న్యూ ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ ఇట్లా వెహికల్లో మోడిఫై చేసి గాంజా తీసుకెళ్తున్నట్టు. సో
సో ఇది ఎస్ఓటీ టీమ్ అండ్ లోకల్ పోలీస్కి దొరికింది. దీంట్లో మాకు 4 అక్యూజ్డ్ ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీరికి ఏమైనా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయా లేదంటే ఇది ఫస్ట్ టైమా అది ఇంకా వీ హ్యావ్ టు సీ. వీళ్ళు అమ్మటానికి కర్ణాటకకి తీసుకెళ్తున్నారు. అక్కడ అక్యూజ్డ్ A4 రామ్ శివపురే అనే పర్సన్కి హ్యాండ్ ఓవర్ చేస్తానికి వెళ్తున్నారు. టోటల్ మాకు ఇప్పుడు 80 kgs 58 ప్యాకెట్స్లో అది 58 ప్యాకెట్స్లో సీల్ చేసుకుంటూ 80 kgs తీసుకెళ్తాం. ఈచ్ kg is 20,000.